ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా సర్వే వివరాలు ప్రజల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. బుధవారం హత్నూర్ మండలం పల్పనూరు, చందాపూర్ గ్రామాలలో ఇంటింటి సమగ్ర సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సర్వే వివరాలు గోప్యంగా ఉంటాయని, సర్వేపై ప్రజలు అపోహలు పెట్టుకోవద్దని, సర్వేకు వచ్చే ఎన్యూమరేటర్లకు సరైన సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. అప్రాక్సిమేట్లీ ఇక్కడ వరకు అయిపోతుంది, వీరేశం వరకు అయిపోతాయి. చెప్పినా మేడం ఒకళ్ళు ఉండండి అంటే ఉంటామని చెప్పి రిపేమెంట్ వాళ్ళంతా మా నియరెస్ట్ మేడం ఎట్లా ఉండాలి అని అంటారు. మేము మధ్యాహ్నం వస్తాం 2 days కొట్టింది. హెల్పర్ ఎవరిని ఇచ్చారు చెప్పడానికి మాత్రం ఈ రోజు నుంచి ఫీల్డ్ అసిస్టెంట్. మరి ఆధార్ నెంబర్స్ అన్ని మీరు చెప్తుండాలి చూసి, అప్పుడు రాయడానికి ఈజీ అవుతుంది. చెప్పమ్మా తీసుకుంటాం. సంగారెడ్డి జిల్లాలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల, విద్యా, వృత్తిపరమైన సర్వే
అన్ని మండలాల్లోనూ అన్ని మున్సిపాలిటీస్లోనూ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మన జిల్లాలో 3,400 పైచిలకు ఎన్యూమరేటర్ బ్లాక్స్గా మనము డివైడ్ చేసుకొని ప్రతి ఎన్యూమరేటర్ బ్లాక్కి కూడా ఒక ఎన్యూమరేటర్ని ఇచ్చి ఈ సర్వే అన్నది మనం చేయిస్తున్నాము. ఈ సర్వే అన్నది జిల్లా అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతూ ఉంది. దీనికి ప్రతి మండలానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ అని వేయడం జరిగింది. నియోజకవర్గానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, తహసీల్దార్స్ అందరూ కూడా ఈ సర్వేని మానిటర్ చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మన జిల్లా వాసులందరికీ కూడా కోరేది ఏమంటే మీ యొక్క సమాచారం తప్పకుండా గోప్యంగా అన్నది ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వేకి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఇచ్చిన ఫామ్స్ అన్నీ కూడా ఒక కోడ్ రూపంలోనే రాయడం జరుగుతుంది. కాబట్టి మీ సమాచారానికి ఎటువంటి సమస్య లేకుండా చాలా పకడ్బందీగా ఫామ్స్ అన్నీ కూడా సెక్యూర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా సర్వేకి సహకరించాలి. ఎన్యూమరేటర్స్ వచ్చే ముందే రేపు ఏ ఇండ్లు అయితే చేస్తారో ముందే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ధరణి పాస్బుక్స్ కానీ మీరు రెడీగా పెట్టుకుంటే మనకు సర్వే అన్నది త్వరగా అవుతుంది. కాబట్టి అందరినీ కూడా ఈ సర్వేకి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నేడు హత్నూరా మండల్లో పాల్పనూరు మరియు చందాపూర్లో గ్రామాల్లో ఈ సర్వే ఏ విధంగా జరుగుతుంది అన్నది పర్యవేక్షించడం జరిగింది. సర్వే అన్నది మొత్తం 4 ఎన్యూమరేటర్స్తో ఈ 2 గ్రామాల్లో కూడా చేపడుతున్నారు. సో ఈ సర్వేకి కూడా హత్నూరా మండలంలో ఉన్న అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను.